హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి కోసం నేను ఒక మంచి వీడియో తీశానండి. ఏంటనుకుంటున్నారా? ఇది నా కోసం కాదు, మీకు ఉపయోగపడుతుంది. మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఉపయోగపడే ఒక వీడియో తీశాను. అదేంటనుకుంటున్నారా? మనకి ఇంటికి ఎవరైనా వస్తే ఒక 10 మంది 15 మంది వచ్చినా ఒక్కొక్క టైము మనం వండడానికి ఓపిక ఉండదండి. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి బడ్జెట్లో చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ గురించి చెప్పబోతున్నానండి. వీళ్ళు ఎవరంటే మా అక్క వాళ్ళు అనమాట. వాళ్ళు మేము ఒక 8 మెంబర్స్ వరకు వెళ్ళామన్నమాట. సడన్గా ప్లాన్ వేసుకొని వెళ్దామని. ఇది ఎక్కడంటే సికింద్రాబాద్ అనమాట. సికింద్రాబాద్లో ఉప్పెనాల సినిమాలో సిగ్నల్స్ ఎలా ఉంటాయో సికింద్రాబాద్లో సిగ్నల్స్ అలా ఉంటాయండి. స్పీడ్ బ్రేకర్ లాగా పడుతూనే ఉంటాయి, వెళ్ళే కొద్దీ పడుతూనే ఉన్నాయండి. మేము వెళ్ళి దారంతా కనీసం 6 సిగ్నల్లు పడినాయండి. అవన్నీ దాటుకుంటా వెళ్ళేసరికి అనుకున్న టైం కంటే ఇంకా బాగా ఆకలేసేసింది అనమాట. మాకు వెళ్తున్నాం, మొత్తం 8 మెంబర్స్ వెళ్తున్నామండి. ఇది ఫ్యామిలీ మెంబర్స్కి చాలా బడ్జెట్లో అయిపోతుంది. ఎంత బడ్జెట్ అని అంటే ఒక 3K 2K తీసుకుంటే మీరు ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ తినేయచ్చు అనమాట. నిజంగానండి, నేనైతే సొది చెప్పట్లేదు. ఈ వీడియో చాలా కష్టపడి మీకు ఉపయోగపడుతుంది, నా గురించి కాదు, నేను మీకు ఉపయోగపడుతుందని తీసి పెట్టానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి వెళ్ళే దారిలో శివాలయం కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది శివాలయం. శివుడు చాలా పెద్దగా ఉంటాడు. నాకు చాలా ఇష్టం. ఈసారి ఎప్పుడైనా వెళ్తే ఫుల్ వీడియో తీసి పెడతాను. అలాగే ఇప్పుడు హోటల్ నేమ్ వచ్చేసి ఇది మన సికింద్రాబాద్లో ఎక్కడ ఉంటుందండి, నేను మెన్షన్ చేసి చెప్పిస్తాను అనమాట. హోటల్ పేరు వచ్చేసి అక్షిత హోటల్ అన్నమాట. చాలా బాగుంటుంది. రెస్టారెంట్ లోపల కూడా బిర్యానీ అన్నీ ఉంటాయి అనమాట. వెజ్ నాన్ వెజ్ ఏదన్నా ఉంటుంది. అక్షిత హోటల్ లోపల వచ్చేసి సిట్టింగ్ కూడా చాలా ట్రెడిషనల్గా, చాలా పీస్ఫుల్గా, చాలా ఫ్యామిలీస్కి చాలా బాగుంటుంది అనమాట. ఒక టేబుల్కి వచ్చేసి 6 మెంబర్స్ 4 మెంబర్స్ కూర్చోవచ్చు. మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, హోటల్ మొత్తం ఈ షేప్లో ఇట్లా ఉంటుంది అనమాట. చాలా రిసీవ్ కూడా చాలా మంచిగా తీసుకుంటారు. మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్ మేము దాన్ని స్టార్టర్స్లో ఏం ఆర్డర్ చేసుకుని, నేనైతే విత్ కాజు పన్నీర్ ఆర్డర్ చేసుకుంటాను. కాజు పన్నీర్ బటర్ నాన్ ఆర్డర్ చేసుకుంటాం మేము ఫస్ట్. నాకు అవి చాలా ఇష్టం, మా పాపకు కూడా మా హస్బెండ్కి కూడా. అందుకనేసి మేము ఫస్ట్ రాగానే అవి ఆర్డర్ చేసుకుంటాం. స్టార్టర్స్ కూడా చాలా మంచిగా ఉంటాయండి. చిల్లీ చికెను, లెమన్ చికెను, ఇంకా మంచూరియా ఏదన్నా. కానీ మేము ఫస్ట్ స్టార్టర్స్ బదులు ఇది ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. నమ్మండి, మీరు ఎప్పుడైనా వెళ్ళండి మర్చిపోకుండా. చాలా బడ్జెట్లో అయిపోతుంది అనమాట. తిను మా అక్క వాళ్ళ పాప తిని చూసారా, తన గురించి రివ్యూ చెప్తుంది అనమాట. ఎలా ఉంది ఏంటని చెప్పేసి తన ఎగ్జైట్మెంట్ మీకు నేను తర్వాత చెప్తాను. చాలా మంచిగా ఉంది గాయస్, రండి గాయస్, తినండి గాయస్ అని చెప్పి తను చెప్తుంది. వాయిస్ నేను తంది ఎందుకు అన్నట్టు నేనే ఇచ్చాను అనమాట. మా పాప అయితే ఆర్డర్ చేస్తాను బుక్ అటు ఇటు తిప్పి తెచ్చినగానే చక్కగా తినడం మొదలుపెట్టింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి లెమన్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాం మేము. లెమన్ చికెన్ కూడా ట్రై చేయలేదు ఎప్పుడు అని చెప్పి లెమన్ చికెన్ ఆర్డర్ చేసుకున్నాము. ఫిష్ కర్రీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఈ 2 కర్రీలు అసలు ఎక్సలెంట్, అంటే చాలా బాగున్నాయి. నిజంగా చాలా నచ్చింది నాకు. ఇక్కడ మాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు ఫస్ట్, ఇది మీకు ఉపయోగపడుతుందని తీస్తున్నాను అంతే. తర్వాత వచ్చేసి గోంగూర బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. మటన్ గోంగూర బిర్యానీ 2 బిర్యానీలు ఆర్డర్ చేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా లెగ్ పీస్, నేనే మీకు చూపిస్తున్నాను. అందరూ అంటారు వచ్చిన తర్వాత కూడా ఫుడ్ తినకుండా ఎందుకు ఇట్లా వీడియో తీస్తున్నావు అని. ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అక్క వీడియో అనేది. ఎందుకంటే మనతో కాకుండా వాళ్ళు కూడా ఎప్పుడైనా ఇటు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, బడ్జెట్లో అయిపోతుంది అని చెప్తా తీసాను అనమాట. తింటా లాస్ట్ చిల్లీ చికెన్ ఆర్డర్ చేసుకున్నాం. ఇది ఓకే అనిపించింది. అంతేం అనిపించలేదు. చక్కగా అందరం తిన్నాము. ఇంకా స్టార్టర్స్ తిన్న తర్వాత రైస్ దగ్గరికి వచ్చేసరికి ఏమనిపించిందండి, పొట్ట డల్ అయిపోతుంది అనమాట. ఏదో తినాలా వద్దా అన్నట్టు కొంచెం ఆవిడ కొంచెం స్మైల్ ఇవ్వంటే మూతలు తిప్పుకుంటుంది. ఆవిడ మూత ఎలా తిప్పుకుందో చూడండి. అయిపోయింది. ఇంకా ఆవిడ ఒక దిండి దుప్పటి ఇస్తే నేను కమ్మగా ఇక్కడే పడుకుంటాను అన్న ఎక్స్ప్రెషన్ ఫుల్గా తినేసింది. సాటిస్ఫైడ్ అసలు. ఆవిడ ఒక దుప్పటి కోసం వెయిట్ చేస్తుంది. అందరు బండ్లు స్లో అయిపోయినాయి. తినేసాము. అంతటితో ఆగుతామా, ఇక్కడ వెళ్ళే దారిలోనే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది అనమాట. ఐస్ క్రీమ్ పార్లర్ అంటే ఆర్గానిక్స్ అనమాట. ఐస్ క్రీమ్ ఎక్కడైనా ఉంటుంది, ఆర్గానిక్స్తో తయారైంది. నేను నిజంగా చిన్నప్పటి నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం తినడం ఇక్కడ. మేము ఇక్కడికి వచ్చి 4-5 టైమ్స్లో కూడా నేను ఒక 3 టైమ్స్ అక్కడికి వెళ్ళాము. చాలా బాగుంటాయి అవన్నీ ఆర్గానిక్గా. మళ్ళీ ప్రైస్ ఏమన్నా ఎక్కువ అనుకున్నారా, మన బడ్జెట్టే 20-30 రూపీస్లో అయిపోతుంది అంతే. సూపర్ ఉంటాయి. మీరు అది కూడా టేస్ట్ చేయండి మర్చిపోకుండా. చాలా బాగుంటుంది అన్నమాట. అందుకే నేను ఇంత కష్టపడైనా మీకోసం బడ్జెట్లో తీసుకొచ్చి చూపిస్తున్నాను వీడియో. చాలా మంచిగా ఉంటాయి, ఆర్గానిక్గా తయారై ఉంటాయి ఒక్కొక్కటి.
అది అన్ని చోట్ల రాదండి ఫ్లేవరు, కొన్ని చోట్లే వచ్చింది. అందుకే ఎగబడి ప్రతిసారి వెళ్తాం. నేనైతే కనుక దాంట్లో నాకు ఎప్పుడు వెళ్ళినా సరే నచ్చే ఐటము, ఒక్కొక్కరికి ఒక ఐటెం నచ్చిద్ది అనమాట. చూడు అన్నీ ఉన్నాయి ఫ్లేవర్స్, నాకు అయినా సరే అట్లా ఏది నచ్చదు. నాకు అన్నీ బాగుంటాయి అనమాట. నచ్చదంటే నాకు నచ్చదు అంటున్నా. ఒక్కొక్కరిది ఒక టేస్ట్ ఉంటుంది కండి. నాకు సీతాఫల ఫ్లేవర్ ఇష్టం, నేను ఫల ఫ్లేవరే తీసుకుని తింటా. అక్క గ్రేప్స్ది, ఇంకా బ్లూబెర్రీస్ అన్నీ ఉంటాయి. అన్నీ మనిషికి ఒకటి తీసుకున్నాం. ఫుల్ సాటిస్ఫైడ్. వేడి వేడి బిర్యానీతో పాటు చల్లని ఐస్ క్రీమ్ వేసేసాం. అంతే, మా పాప మా హస్బెండ్ అందరం ఫుల్ సాటిస్ఫైడ్. మీరు కూడా వెళ్ళండి, తినండి, బాగా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చాలా ఇంపార్టెంట్. మీకోసం మరిన్ని వీడియోలు నేను బడ్జెట్లో తెస్తాను.